నమస్తే సుధీర్ సార్. నమస్కారం అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి గెస్ వర్క్ చేస్తూ ఉంటుంటారు చాలామంది. అది చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? ఒకవేళ చేస్తే ఏ టైంలో మనం అది చేస్తే బెటర్ అంటారు? ఇప్పుడు తెలంగాణ స్టేట్లో రిలీజ్ అయినటువంటి Mm. కానిస్టేబుల్ అవ్వచ్చు, And ఎస్ఐ SI అవ్వచ్చు, 2 phases ఎగ్జామ్, 3 phases యాక్చువల్లీ. Mm. ఫస్ట్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో వచ్చిన మెరిట్ మార్క్స్ని బేస్ చేసుకొని డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ ఆర్ జోన్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ మనకి వేకెన్సీస్ అలాట్ అవుతాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్లో 1/5 నెగిటివ్ మార్కింగ్ ఉందండి, అంటే 0.2 నెగిటివ్ ఉంది. మెయిన్స్ ఎగ్జామ్లో నెగిటివ్ లేదు. నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఏ ఎగ్జామ్లో అయినా సరే గెస్ వర్క్ అస్సలు చేయకూడదు. ఎందుకంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్లో మీరు 100% స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే మీ మార్కులు ఇంక్రీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 200 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, 100కి 100 కరెక్ట్. నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత ఈ 100 పెరగచ్చు. మీరు 100 క్వశ్చన్స్ చేశారు, అందులో 20 తప్పైనాయి, 80నే కరెక్ట్. కరెక్ట్ అయిన 80కి 80 మార్క్స్ వస్తాయి, 20 తప్పైనాయి కాబట్టి 4 మార్క్స్ పోవాలి. 1/5 అంటే 80 - 4 76. అందరూ అనుకుంటాం 76 గ్యారంటీ నా మార్క్స్ అని. 76 కంటే తగ్గచ్చు. దట్ ఈస్ కాల్డ్ నార్మలైజేషన్. పీపుల్ హూ మెయింటైన్డ్ 100% స్ట్రైక్ రేట్ విల్ గెట్ మోర్ మార్క్స్. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉన్న చోట ఎక్కడ కూడా మనం రిస్క్ తీసుకోకూడదు. 2 పాయింట్లు. ఒకటి, రావాల్సిన 1 మార్కు రాకపోగా 0.2 నెగిటివ్ అవుతుంది, డైరెక్ట్ ఎఫెక్ట్. నంబర్ 2, నార్మలైజేషన్లో మార్కులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎక్కడ కూడా గెస్ వర్క్ అనేది చేయనేకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ టైంలోనే క్వశ్చన్ చదివేటప్పుడు, అంటే మీ ప్రిపరేషన్ నిజంగా ఎంత బాగుంటుంది అనేది మీకు ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో వచ్చిన మార్కులు డిసైడ్ చేయక్కర్లేదండి. చాలామంది కాదండి, అందరు స్టూడెంట్స్ నా సబ్జెక్ట్ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి నేను ఒక ఎగ్జామ్ రాస్తాను, ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకుని నా ప్రిపరేషన్ లెవెల్ నేను వెరిఫై చేసుకుంటాను అని అనుకుంటారు అందరూ. స్టూడెంట్కి ఎన్ని మార్కులు రావాలి అనేది వాళ్ళ ప్రిపరేషన్ మీద కాదండి బేస్ అయ్యింది, ఎగ్జామినర్ మీద బేస్ అయ్యింది. మీకు 80% 90% మార్క్స్ రావాలి అంటే క్వశ్చన్ పేపర్ని ఆ రేంజ్లోనే ఇస్తాను నేను. పేపర్ చాలా సింపుల్గా సింగిల్ లైన్స్లో అందరూ చేసే విధంగా A+B² వాడితే ఆన్సర్ వచ్చేలాగా, నంబర్ సిరీస్లో కూడా ఈవెన్ నంబర్లు లేదా ప్రైమ్ నంబర్లు లాగా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చేస్తాం. 80% తెప్పించాలా 90% తెప్పించాలా అనేది ఎగ్జామినర్ చేతిలో ఉంది. స్టూడెంట్కి 50%కి మించి దాటకూడదు అని అనుకున్నాం, క్వశ్చన్ పేపర్ని స్క్రూ అలానే చేస్తాం. ఎవ్వరికి కూడా ఇచ్చిన టైంలో 50% కంటే క్వశ్చన్స్ చేసే అవకాశం లేకుండా ఇవ్వచ్చు. సో ఒక క్వశ్చన్ పేపర్ మీ ప్రిపరేషన్ని డిసైడ్ చెయ్యదు. రిమెంబర్ దిస్. మీ ప్రిపరేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే ఎంతమంది ఎగ్జామ్ రాశారు, అందులో మీ పొజిషన్ ఏంటి, స్టేట్ వైడ్గా రాస్తున్నారు లేదా డిస్ట్రిక్ట్ వైజ్గా రాస్తున్నారు లేదా మీ కేటగిరీ వైజ్గా రాస్తున్నారు, అందులో మీ ప్లేస్ ఎంత, మీకంటే బాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది, అది తెలుసుకోవటానికే తప్ప మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఒక క్వశ్చన్ పేపర్ డిసైడ్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఒక క్వశ్చన్ పేపర్ తోటి మనం డిసైడ్ చేయకూడదు. ప్రిలిమినరీ ఎగ్జామ్ని ప్రిపేర్ అయ్యేటప్పుడే క్వశ్చన్ చదివేటప్పుడు ఫస్ట్ లైన్లో హాఫ్ చదివిన వెంటనే ఆ క్వశ్చన్ మీరు చేయగలరా చేయలేరా అనేది మీ 6th సెన్స్ చెప్పేస్తుంది. అది ఎప్పుడు చెప్తుంది అని అంటే వెన్ యూ హ్యావ్ ఎనఫ్ ప్రాక్టీస్, వెన్ యూ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. అలా కాకుండా క్వశ్చన్ మొత్తం చదువుతున్నాము, తర్వాత స్టార్ట్ చేసాము ఆన్సర్ చేయడానికి, మళ్ళీ రెండోసారి వెళ్ళి డేటా తీసుకోవడానికి మళ్ళీ క్వశ్చన్ చదువుతున్నాము, ప్రిపరేషనే తప్పు. అసలు ఒక క్వశ్చన్ ఒక్కసారే చదవాలి. మనకి ఇచ్చిన టైంలో 3 గంటల టైము, 200 క్వశ్చన్లు ఉన్నాయి అంటే క్వశ్చన్కి నిమిషం టైం కూడా రావట్లేదు. అలాంటప్పుడు ఒక క్వశ్చన్ని 2 సార్లు చదువుతున్నాము అంటే అసలు దాని స్ట్రాటజీ అంటామా? దానికి ముందు మీరు చేసినంత ప్రాక్టీస్ అని అంటామా? ప్రాక్టీస్లో ఏం చేశారు? ఒక క్వశ్చన్ చదివి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకొని మనకి ఏం డేటా కావాలో ఆ డేటాని మనం తీసుకొని టెస్ట్ వచ్చి సొల్యూషన్ చేసి ఆన్సర్ పెట్టేలాగా ఉండాలి. అంతేకాని ముందు ఒక 1 ఇయర్ ప్రాక్టీస్ చేసామంటున్నాము. ఎటువంటి ప్రాక్టీస్ చేశారు? క్వశ్చన్ ఒకసారి చదివి మళ్ళీ సాల్వ్ చేసేటప్పుడు మళ్ళీ రెండోసారి చదివి డేటా తీసుకొస్తున్నామంటే వాట్ ఈస్ దట్ కాల్డ్? దట్స్ నాట్ ప్రాక్టీస్. సో ప్రాపర్ వేలో స్ట్రాటజీ తోటి ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్ ఏ రేంజ్లో ఉండాలి అని అంటే సగం క్వశ్చన్ చదవగానే లేదా ఫస్ట్ లైన్ చదవగానే
లేదా ఫస్ట్ లైన్లో హాఫ్ చదవగానే ఆన్సర్ పెట్టేయాలి. ఆన్సర్ పెట్టచ్చా, చేసే విధంగా ఉందా లేదా, లేదా దాన్ని వదిలేసి పక్కకి వెళ్ళాలా, అంత క్యాలిక్యులేషన్ ఇది కావాలి. డిసైడ్ అయిపోవాలి. Okay. 3 గంటల్లో 200 క్వశ్చన్లు చదవటం కూడా ఒక ఆర్ట్ అండి. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా 100% షూర్ షార్ట్ ఆన్సర్ అనుకుంటేనే పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు, గెస్ వర్క్ అసలు చేయకూడదు. అస్సలు చేయకూడదు. ఇదే మెయిన్స్ ఎగ్జామ్ తీసుకుందాం, కానిస్టేబుల్ మెయిన్స్ అండ్ ఎస్ఐ మెయిన్స్. దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ రిమైనింగ్ ఎగ్జామ్స్. రైల్వేలోనో, బ్యాంక్లోనో, ఇన్సూరెన్స్లోనో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోనో వెళ్ళి సేమ్ లాజిక్ అప్లై చేస్తానంటే కుదరదు. ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్లోనే. మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 200 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 200 క్వశ్చన్లో 3 గంటలు టైం ఇస్తున్నారు. 2 గంటల 45 నిమిషాలు టైం అనుకుందాం. ఈ 2 గంటల 45 నిమిషాల్లో మీరు 100 క్వశ్చన్లు చేయగలరా, 110 చేయగలరా, 120 చేయగలరా? మీ ప్రిపరేషన్ బట్టి, మీ కెపాసిటీని బట్టి క్వశ్చన్లు వదిలేసుకుంటూ వెళ్ళాలి రానివి. సో ఎలాంటి వదిలేయాలి అనేది అదొక మళ్ళీ ఒక సెషన్ అవుతుందండి అది. సో వచ్చే క్వశ్చన్ని పెట్టాలి, రాని క్వశ్చన్ వదిలేసుకుంటూ వెళ్ళాలి. 2 గంటల 45 నిమిషాలు టైం తీసుకొని ఒక 100 ఆర్ 110 ఆర్ 120 షూర్ షాట్ అనుకుని పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. మిగిలిన క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, 4 ఆప్షన్లే ఉంటాయి, ఏబిసిడి. 80 క్వశ్చన్స్ వదిలేసామని అనుకుందాం. ఈ 80 క్వశ్చన్స్కి అన్ని ఏలు పెట్టుకోవాలి, అన్ని బీలు పెట్టాలి, లేదా అన్ని సీలు పెట్టాలి, ఏదో ఒకటే పెట్టుకోవాలి. ఏబిసిడిలో ఒకటి నమ్ముకోవాలి. 80 క్వశ్చన్స్లో అన్ని ఒకే పెట్టుకుంటే వెళ్తే ప్రాబిలిటీ ప్రకారం 20 మార్క్స్ ఫ్రీగా వస్తాయి. 1/4. అక్కడ గెస్ వర్క్ కొంచెం, అక్కడ గెస్ వర్క్ కూడా కాదండి నేను అంటుంది, గెస్ వర్క్ కూడా కాదు, అన్ని ఒకటే పెట్టుకుంటూ వెళ్ళాలి. సో తగలొచ్చు. ప్రాబిలిటీ ప్రకారము 4 ఆప్షన్లు ఉన్నాయి 80 క్వశ్చన్లు అంటే 20 అవ్వాలి యూజువల్లీ. అవును. సో గెస్ వర్క్ ముగ్గేసినట్టుగా డిజైన్ వేసుకోకుండా అన్నీ ఒకటే నమ్ముకుంటూ వెళ్ళిపోతే, ఓన్లీ ఏలో, ఓన్లీ బీలో, ఓన్లీ సిలో నమ్ముకుంటే 25% ప్రాబిలిటీ తగులుతుంది, 20 మార్క్స్ ఫ్రీగా వస్తాయి. సో ఎక్కడ గెస్ వర్క్ చేయాలి, ఎక్కడ చేయకూడదు అనేది కూడా ఒక ఆర్ట్ సార్, చెప్తుంటే అర్థమవుతుంది. ఆర్ట్. అది మనం ప్రాక్టీస్ నుంచే మొదలు పెట్టాలి, ప్రాక్టీస్ నుంచే మొదలు పెట్టుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ 15 మినిట్స్ ఇచ్చింది కూడా దేనికంటేనండి, ఓఎంఆర్ షీట్ కదా, మన కళ్ళు, మన మైండ్, మన చెయ్యి 3 సింక్రనైజ్ అవ్వాలి. ఎందుకంటే ఓఎంఆర్లో మనం కొన్ని వదిలేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అన్ని ఏలు పెట్టమన్నాం కాబట్టి క్వశ్చన్ నెంబర్కి ఎదురుగా మనం ఆన్సర్ పెట్టామా లేదా చెక్ చేసుకోవాలి. కళ్ళు పెట్టకపోతేనే ఏ పెట్టాలి. 3rd క్వశ్చన్కి వచ్చాం, ఆల్రెడీ డి ఆన్సర్ పెట్టాం, ఏ పెట్టేసాము అని అనుకోండి, క్వశ్చన్ వేస్ట్ అయిపోతుంది. సో కొంత దానికి కూడా చాలా ప్రాక్టీస్ కావాలండి. అందుకే అన్నాను, కళ్ళు, మైండ్, హ్యాండ్ 3 చాలా కోఆర్డినేషన్లో ఉండి సింక్రనైజేషన్ అయ్యి అది ఆన్సర్ పెట్టాలి. లాస్ట్ 10-15 మినిట్స్ దానికి వదిలేయచ్చు. గెస్ వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇవాళ మీరు చెప్తుంటే అర్థమవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా ఒక 3 గంటల టైంని మళ్ళీ మల్టిపుల్గా క్వశ్చన్ చదివే దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అసలు అది ప్రిపరేషనే కాదు అన్నారు. ప్రతి స్టూడెంట్ వాళ్ళ అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ త్వరలో ఉండబోతుంది కాబట్టి ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్కి ఈ ఎపిసోడ్ అవసరం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.